ఓకే, మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగా మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా? ఇది పక్కనే కదా, మ్యాటర్ చెప్పు. ఓ ఒకసారి మా ఆవిడ దగ్గరికి వస్తారా? పక్కరారా. ఎలా కనిపిస్తానరా నీకు? బావా ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావరా? మీరు నాకు కొత్త ఏంటండి? పట్టుకోండి. హాయ్ హాయ్, హర్ష. ఐ యామ్ నిషా. హాయ్ హర్ష. తేజు. హాయ్. హాయ్. ఐమ్ సంతా. హాయ్. ఇందుని తీసుకురాలేదేంటండి? తను కొంచెం లేట్ గా వస్తానండి. ఛా. చానా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా. పదండి పదండి ప్లీజ్. ఇలా సైజుకి తినే తిండికి అసలు సంబంధం లేదు. బావా ఒక్క నిమిషం. ఏంటి? రే బావా నాకు డౌట్ రా, ఇందు లేదు బొంద లేదు, దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంకాక్ అయిపోద్దిరా. దాని ఫేస్ చూసావా? పెద్ద జాతి ముద్దలాగా ఎలా ఉండదు అక్కడ ఎవడా అదే. అయ్యా తిండి గట్లేకి వచ్చామనుకుంటున్నాడే వీడు. లేవండే. ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఇలా కూడా చెడి. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. మీరు మరీ మొహం పడుతున్నారు. ఈ మొహం నెల రోజు పాచిపోయిన పప్పులా ఉంటుంది. ఎలా? రే బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్ గా అర్థమైంది. మరైతే ఆ మొక్క మామిడితో చెప్పండి. నాకెందుకు బిల్లు పొక్క. ఇంకా ఎందుకు ఇక్కడ నించున్నావు? రేపు ఐమాక్స్ కి తీసుకొస్తానులే, రా వెళ్దాం. వద్దులేండి. బై ఛాన్స్ ఇందు ఇక్కడికి వచ్చి ఎవరు లేకపోతే బాగుంటుందేమో. మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. వెరీ క్లియర్. ఏ విధంగా చూసినా ఆ కోట ఆస్తులు మొత్తం మీకే చెందాలి. అతను కేవలం మీ చెల్లెలు భర్త మాత్రమే. అతనికి ఏ రైట్స్ లేవు. ఆస్తి మాదైనా కూడా ఏమీ చేయలేకపోతున్నాను లాయర్ గారు. 15 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంతకాలం మీకు ఈ లాయర్ ప్రియరంజన్ లేడు. రేపే నేను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాను. నెల తిరిగేసరికి మీరు ఆ కోర్టులో ఉంటారు. లాయర్ ప్రియరంజన్ సాలా బహుత్ ఖతర్నాక్ ఆద్మీ హై. వాడు ఈ కేసు టేకప్ చేశాడంటే మనం ఓడిపోయినట్టే. కోటా చేజారిపోయేలా ఉంది. కమాన్ గని హుకుం. అబ్బాయి గారు వచ్చారు. లాయర్ గురించి వీడికెలా తెలిసిపోయిందిరా? సార్ మీ గురించి తెలియకే కేసు ఒప్పుకున్నాను. మీ గొడవకి రాను, నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. పిల్లలు కలవ, నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ మీరైనా చెప్పండి సార్, నన్ను వదిలేయండి సార్. సార్ సార్ నన్ను వదిలేయమని చెప్పండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. भाग जाओ, भाग जाओ.
ఇది నాది అని ఒక్కసారి నేను అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. ఈ ఆలోచన నాకు రాలేదా? పోన్లే, ఓ పని అయిపోయింది. కాలేదు, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్సా? ఏంటది? వీడిపోతే ఇంకో లాయర్ వస్తాడు. కేసు వేసిన వాడిపోతే వాడే నీ మేనమామ ప్రతాప్ వర్మ. బాయ్ నాన్న. పొద్దున్నే ఎక్కడికమ్మా? ఒక బక్రా నా కోసం వెయిటింగ్. బాయ్. ఇందిరా, దాన్ని లేపేస్తే పని అయిపోతుంది. పువ్వు కావాలా? తీసుకో తీసుకో తీసుకో. బాగుందా? బాయ్. ఏమైందిరా? ఇందిరా చాలా అందంగా తయారయింది. అది నాకు కావాలి. సరే, ముందు వాడిని లేపే, దాంతో రాత్రి కుందువు గాని. ఒక్కరోజు కాదు, పగలు రాత్రి ప్రతిరోజు కావాలి. దాన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్ళే? పిచ్చారా నీకు? నా మొహం చూస్తే చచ్చిన ఒప్పు. చస్తే ఒప్పుకుంటాడు కదా. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి నాన్న. మావయ్య, మహారాజులా ఉండాల్సిన మీరు ఇలా. రఘువీర్, మా నాన్న మీకు చాలా అన్యాయం చేశాడు మావయ్య, చాలా అన్యాయం చేశాడు. నేనెంత చెప్పినా వెళ్ళలేదు. మీ ఆస్తి మొత్తం కాజేశాడు. ఆ పాపం ఆయన ప్రాణం తీసింది. ఏంటి ఏమన్నావు? అవును మావయ్య, నాన్న చనిపోయాడు. అయ్యయ్యో, నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు మావయ్య. ఈ ఆస్తి కోట అన్నీ మీవే. మీతో కలిసుండే అదృష్టం చాలు నాకు. నాకింకేవి అక్కర్లేదు. నీకున్న మంచితనంలో కొంచెం అయినా మీ నాన్నకుంటుంటే మన కుటుంబాలు ఇలా విడిపోయేవి కావు. పోన్లే, ఇప్పటికైనా కలిసే వాళ్ళు. ఈ పిలుపు చాలు మావయ్య. అవును, ఇందు ఏది? ఏవే, నీ చుడిదార్ లవర్ దగ్గర ఫ్రీ మిల్స్ సినిమా టికెట్స్ ఏనా? ఇంకా రేంజ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం గురుడు ఏ రేంజ్ వరకు తెచ్చుకుంటాడు. అదిరింద్ర షేపు. అరే మామ, ఏమింద్ర ఫిగరు. సౌండ్ అదరుద్దు మామ. అవు బావా. ఏంటి బే? పాత మొహాన్ని తీసుకొస్తారేంటండి? ఇందు ఏది? వాళ్ళు చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు? యూత్ కదండి, ఇవన్నీ కామనే. ఇందు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అంటారు. మనం ఏమండి, ఆ గొడవ వదిలేసి మన మ్యాటర్కి వచ్చేయండి. ఇందు ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్. అసలు ఎందు రాదు. ఏ? నిన్నెందుని వాళ్ళు ఇంకా చండాలంగా కామెంట్ చేశారు. చూస్తావేంట్రా? మీరెక్కడికి వెళ్తారా? కమెంట్ చేస్తారా?
ఏంటి నువ్వెంత ఏడ్చినా పట్టించుకోలేదు? అదే ఇందునన్నారని చెప్పేసరికి ఇలా కొడుతున్నాడు. పడిపోయావా? నువ్వే ఇందునని చెప్పేస్తావా? వచ్చేస్తున్నాడు, నువ్వు దూరంగా వెళ్ళ. చల్ బే, చల్ రా. మళ్ళీ ఇందు జోలికి రారండి. ఎందుకు ఫోన్ చేసి చెప్తారా వాళ్ళు వెళ్ళిపోయారు రమ్మని? ఆల్రెడీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. పార్క్ వస్తానంది. ఏమండి వస్తానంది కదా ఇక్కడికి? అవును. షూర్ షూర్ షూర్. ఓకే. ఏమండి షీస్ కమింగ్ ఫర్ షో పక్కా? యా. ఓకే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఏ ఎందు అంత కాకపోయినా మీరు కూడా కసక లాంటి ఫిగరే కదండి. కరెక్ట్ గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షీ మై థింక్ దే సంథింగ్ బిట్వీన్ అస్. అబ్బబ్బా ఇదంతా ఎందుకండి, కొంత గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే చాలా సూపర్. అవును నువ్వేం చేస్తుంటావు? బైక్ రేసింగ్. ఓహో, ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. ఏమన్నా వెనకేసావా అని? బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్సెట్రా. పర్లేదండి, బానే ఉంది. ఎంక్వైరీలు వీడే పెళ్లి చేసుకోబోతున్నాడు. అది సరే, ఎందుకన్నా ముందు నీకేమన్నా లవ్ అఫైర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అఫైర్స్ అంటే ఆ టైప్ ఉన్నాయి కానీ లవ్ అఫైర్స్ లేవండి. ఆ టైప్ అంటే? ఆ టైప్ అంటే మీరు అన్ని గుచ్చుగుచ్చి అడితే కష్టం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. పోనీలే, నా మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. బ్రోకర్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. బ్రోకర్ అంటే ఇద్దరు ప్రేమికులు కలిపి గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఎందుకు రాలేదేంటండి? ఓ షిట్, ఏమైంది? తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. నాకేం అర్థం కావట్లేదే. నువ్వే ఇందు అని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఏ ఛాన్స్? ప్రేమించేవాడు నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో పక్కనే ఉండి చూసే ఛాన్స్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడ్డం, నా కోసం అబద్ధాలాడటం చాలా బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది, నే కనబడక గోళ్ళు కొరికేయడం బాగుంది. పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా